ప్రభుత్వ సలహాదారులు కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకునూరు మురళి కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని, వారం రోజుల్లో ఉపాధ్యాయ సంఘాల్లో ప్రవేశమై నివేదికను చర్చిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల జీతాలు తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. సమాజానికి టీచర్ చేసే సేవలను జీవితంతో కొలవలేమని వ్యాఖ్యానించారు. నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అన్ని జీవోలలో పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని, హై పవర్ కమిటీ నివేదికను చివరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని కేశవరావు తెలిపారు. Speak about education or what we are doing in education separate. కానీ అనవసరంగా నా మిత్రులందరూ ఆందోళన చెందుతుంది ఒక కమిషన్ రిపోర్ట్ చేయడానికి. ఎడ్యుకేషన్ మీద ఎవరు అబ్జెక్షన్ చేసి నాకు కనపడలేదు, కానీ దాంట్లో ఆయన చెప్పిన దాని లోపల కొన్ని ఇష్యూస్ లోపల ఇది కాదండి, నేను కమిటీ రిపోర్ట్స్ అడిగాను. మురళి కమిషన్ ఉండదు. దట్ ఈస్ జస్ట్ వన్ రికమెండేషన్, one of the 14 recommendations which are sent to government. Education sector lo leader evaru unte guru, teacher is my guide and philosopher. మీ దగ్గర కాంట్రవర్సీ బాడేదో జీతం గురించి వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, ఇది అనవసరం. నేను ఎందుకు ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడే మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని కూర్చొని 17ని మేము 7 లెవెల్స్కి తెచ్చేసి వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది.